ఈ రోజు నేను ఏడుండి ఇందరి దగ్గర మాట్లాడుతున్నానంటే అది సార్ గారు పెట్టిన భిక్ష. నేను ప్రాణంతో ఉన్నానంటే అది సార్ గారి దయ. నేను ఎన్ని బాధలు పడినానో ఈ రోజు ఏడ్చలేదు అని లేదు. నన్ను నాన్న కష్టాలు పెట్టి తీసుకుపోయి రూమ్లో పెట్టి బంధించేసి నోటికి గుడ్డ కట్టి నాతో ఎవరు మాట్లాడకుండా నా రూమ్లోకి ఎవరు రాకుండా నాకు అడిగినా కానీ మంచి నీళ్ళు ఇచ్చేవారు ఎవరే కానీ లేరు సార్. బాత్రూంలో నీళ్ళు తాగి బాత్రూంలో ప్లేట్ కడుక్కొని తిన్నా సార్. నేను ఎవరే కానీ ఇంతమంది ఎవరు కాళ్ళు పట్టుకున్నా ఎవరిని భంగ పడుకున్నా ఎవరే కానీ సాయం చేసేవాళ్ళు లేరు సార్. ఈరోజు సార్ సాయం చేసి నన్ను ఇండియాకి రప్పించిన జీవితాంతరం సార్కు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుని సార్ లేకపోతే నేను లేను సార్. ఈరోజు నా సౌదీలో నేను 70,000 వెంకటేశ్వర జిల్లాను ఒలికి 70,000 లెక్కించి దుబాయ్కి అని పోయినా సార్. దుబాయ్ నుంచి నన్ను సౌదీకి అమ్మేసి 2 లక్షలకి 2 లక్షలకు అమ్మేసి ఆ నుంచి చేడు తీసుకుపోయి నన్ను మళ్ళీ ఏరే వాళ్ళకి అమ్మేసిండు. అక్కడ నా ఆరోగ్యం బాగలేదు. నాకు గుండెల్లో ఎస్కర్లో ఫాల్ట్ అని చెప్పి రక్తంలో ఫాల్ట్ అని రూమ్లో తీసుకొచ్చి బంధించింది సార్. నన్ను నాకు సార్ న్యాయం చేసి ఇండియాకి తెచ్చింది సార్. ఈయన నా భర్త. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి 3 ఆపరేషన్లు చేసింది. నిన్న డబ్బంతా ఆపరేషన్లకే జరిపోయింది సార్. కనీసం ఈ రోజు నా బిడ్డలు తినేదానికి కూడా కలేదు సార్. అంత దారుణమైన పరిస్థితిలో ఉంటాం సార్. మేము ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు కూడా నాకు కొద్ది మన ఆంధ్రదేశంలో ఆడాలను మగవాళ్ళందరినీ చూసేసరికి నాకు ఒక సంతోషం అనేది అనిపించింది సార్. అసలు నేను చూస్తానో చూడలేను నా బిడ్డలు అనే స్థితిలో ఉండే సార్. ఆ స్థితిలో నన్ను కాపాడింది సార్. నా బిడ్డలు చూడలేను. ఏదైనా కానీ ఏదో ఒకటి చేసి నేను నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని చెప్పి నేను వాట్సాప్ చేసి ఎవరికి తెలియకుండా వాట్సాప్ చేసి ఫేస్బుక్ని మా బిడ్డలు అంటావు నేను ఏదైనా చేసినప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో ఈమెయిల్లో పెడితే కొనక దేశాల కంటికి పోద్ది అని చెప్పి ఆ మాట గుర్తొచ్చి నేను ఏరే వాళ్ళం కాళ్ళు గడుపులు పట్టుకొని అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని నేను వాట్సాప్ చేసి ఈమెయిల్ నా తమ్మునికి పంపించిన. నా తమ్ముడు ఈమెయిల్కు కంటికి పంపించేసింది సార్. ఆ పంపించడం వల్ల సార్ ఎవరో ఒకరు నన్ను కాపాడకపోతారా అనే ఆశతో కాపాడతాడు ఆశతో ఆమె అద్దరి చేసిన సార్. అది సార్ కాపాడి నన్ను ఇండియాకి తెప్పించి నా బిడ్డలకు అప్పు చెప్పినందుకు సార్కి జీవితాంతం రుణపడి ఉంటారు సార్.